బెయిల్ కోసం రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ భారీ స్కెచ్ వేశాడు. జైలు అధికారుల కళ్ళుగప్పి జైలు నుంచే బెయిల్ కోసం వ్యూహం పన్నాడు. బోరుగడ్డ కాల్ డేటాలో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఇంటికి ఫోన్ చేసుకునేందుకు బోరుగడ్డకు వెసులుబాటు కల్పించారు. సరిగ్గా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే బెయిల్ కోసం బోరుగడ్డ అనిల్ కుమార్ పథకం వేశాడు. ఇంటికి వేసిన నెంబర్ నుంచి కొంతమందితో కాన్ఫరెన్స్లో ఫోన్ మాట్లాడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో బోరుగడ్డ ఫోన్ కాల్స్కి సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ని తీయాలని అధికారులు నిర్ణయించారు. అయితే బోరుగడ్డకు జైలు సిబ్బంది సహకరించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీరామమూర్తి. చెప్పండి. దుర్గా, ఇది చూసినట్లయితే బోరగడ్డ ఏదైతే బోరగడ్డ అనిల్ కుమార్ ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగానే రిమాండ్ ఖైదీగా ఉండగానే అతనికి ఏదైతే మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడానికి స్కెచ్ చేశాడని చెప్పేసి ఇప్పుడు ఆయన సీనియర్ అంటే కాల్ డేటాని పరిశీలిస్తే తెలుస్తుందని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చింది సమాచారం. అయితే జైల్లో ఉండగా ఇంటికి చేసుకోవడానికి కాల్ చేసుకునే సౌకర్యం ఉంది. ఆ కాల్ చేసే సౌకర్యంతో ఆయన కాన్ఫరెన్స్ పెట్టి కొంతమంది ముఖ్య నేతలతోటి వైసీపీ నేతలతో మాట్లాడారని చెప్పి కూడా ఆరోపణలు అనిపిస్తున్నాయి. అదే సమయంలో బెయిల్ ఎలా తీసుకోవాలి ఏ విధంగా అనేది ఒక స్కెచ్ కూడా ఈ కాల్ చేసినప్పుడే అది వివరించి ఆ విధంగా నకిలీ సర్టిఫికేట్లతోటి అతను మధ్యంతర బెయిల్ పొందారని చెప్పేసి ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు ఏదైతే కాల్ డేటా ఉందో అతను ఒక నెంబర్ ఇచ్చారు, ఇంటికి సంబంధించిన నెంబరు. ఆ నెంబరు నుంచి ఆ కాల్ డేటా డైవర్ట్ అయ్యేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ కాల్ డేటా ఆ కాన్ఫరెన్స్ డైవర్షన్ ఎవరికెవరికి వెళ్ళింది ఏంటనేది కూడా అప్పుడు పోలీసులు సీరియర్ రికార్డు తీసేందుకు నిర్ణయించారు. అయితే దీని ద్వారా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా తెలుస్తుందని చెప్తున్నారు. అయితే ఇందులో రాజమండ్రికి సంబంధించిన సెంట్రల్ జైలు అధికారులు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు మళ్ళీ 14 రోజులకే వెనక్కి రావడం, మళ్ళీ తిరిగి మరో 14 రోజులు బెయిల్ తీసుకున్నారు. అంటే రేపు 11వ తారీఖు తోటి మధ్యంతర బెయిల్ ముగుస్తుంది. రేపు సాయంత్రం 5 గంటల లోపల బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వద్ద వచ్చి లొంగిపోవాల్సి ఉంది. అయితే ఈలోగా చూసినట్లయితే అతను బెయిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ తీసుకున్నారో అది తన తల్లి చెన్నైలో ఆరోగ్యరీత్యా ఆపరేషన్ అయ్యే అవసరం ఉన్నాయని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ ద్వారా మధ్యంతర హైకోర్టుకి సమర్పించి బెయిల్ పొందారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు అనంతపురం పోలీసులు కూడా హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ఏదైతే మధ్యంతర బెయిల్ అనిల్ కుమార్ పొందడానికి కొన్ని సర్టిఫికేట్లు అయ్యి ఫోర్జరీ నకిలీ పెట్టారని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. దాని మీద ఇప్పుడు హైకోర్టులో విచారణ కూడా రాబోతుంది. అయితే అందరూ ఈ కోర్టు నిర్ణయాన్ని బట్టి ఒకవేళ మధ్యంతర బెయిల్ని కనుక రద్దు చేసినట్లయితే వెంటనే పోలీసులు మళ్ళీ అనిల్ కుమార్ని అదుపులో తీసుకునే పరిస్థితి ఉంది. లేని పక్షంలో రేపు సాయంత్రం 5 గంటల లోపల రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి అనిల్ కుమార్ లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగానే మొత్తం తన మధ్యంతర బెయిల్ ఏ విధంగా పొందాలి, ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా సర్టిఫికేట్ తీసుకోవాలనేది ఒక ప్లాన్ ఇచ్చాడు, ఒక స్కెచ్ చేశాడని చెప్పి ఇప్పుడు మనకి తెలుస్తున్న సమాచారం. పోలీసుల విచారణలో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరగడ్డ అనిల్ కుమార్ అక్కడ ఉన్న అన్ని రోజుల్లో ఎవరికి అతను ఇచ్చిన ఇంటికి నెంబర్ కాల్ నుంచి ఎవరికి కాన్ఫరెన్స్ కాల్స్ వెళ్ళాయి ఏంటనేది ఇప్పుడు ఆరాధిస్తున్నారు. దాని ద్వారా కూడా మరికొన్ని కేసులు నమోదయ్యే పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది మీద కూడా అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసినప్పుడు కూడా బోరగడ్డ అనిల్ కుమార్ని రిలీజ్ చేసినప్పుడు కూడా జైలు అధికారులు నిశ్చితంగా సర్టిఫికేట్లను పరిశీలించకపోవడం కూడా ఒక తప్పిదంగా భావిస్తున్నారు. ఇవన్నీ కూడా చూసినట్లయితే మరొక
కేసు కూడా మా అనిల్ కుమార్ మీద అలాగే జైలు అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పుడు ఏదైతే కాల్ ఇది ఉందో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉండగా కాల్స్ చేశారో ఆ కాల్స్ ఎవరికి కాన్ఫరెన్స్ వెళ్ళాయి అనేది ఇప్పుడు సీడీఆర్ తీస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఎవరెవరు ఇందులో భాగస్వామ్యం అనేది పోలీసులు తేల్చనున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.